దాదాపు 650 సంవత్సరాల క్రితం ఎర్రబెల్లి గ్రామంలో ఉన్న గుట్టపై బండచేరికలో శ్రీ లింగమంతుల స్వామి వెలిసినట్లు ప్రతీతి. నాటి నుండి ఈ జాతరను 2 సంవత్సరాలకొకసారి ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. లింగమంతుల స్వామి, మాణిక్యాలదేవి కళ్యాణోత్సవంతో పాటు గంగభవాని, చాముండేశ్వరీదేవి, ఆగుమంచమ్మ, ఎలమంచమ్మ, పాపమాక కొమరమ్మ తదితర దేవతల ఆరాధన కూడా ఈ జాతరలో భాగంగా జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో యాదవులు జరుపుకునే 2వ అతిపెద్ద జాతరగా శ్రీ లింగమంతుల స్వామి జాతర ప్రసిద్ధి పొందింది. ఈ జాతర 2 సంవత్సరాలకొకసారి జరుగుతుంది. మొదటి సంవత్సరం పెద్దగట్టు జాతర, 2వ సంవత్సరం ఎర్రబెల్లి లింగమంతుల స్వామి జాతర నిర్వహించబడుతుంది. ఈ జాతర మొత్తం 4 రోజుల పాటు జరుగుతుంది. మొదటి రోజు మందగంపల ప్రవేశంతో జాతర ప్రారంభమవుతుంది. ఎర్రబెల్లి గ్రామంలోని యాదవులందరూ కలిసి గజ్జల లాగులతో, బెరీళ్ల చప్పుళ్లతో, బైకాని వాళ్ల వీరునాదాలతో ఇంటింటికి మందగంపలను తీసుకుంటూ ఒలింగా ఒలింగా అంటూ ఊరేగింపుగా సాగుతారు. అందరూ ఒకే చోట చేరి అంగరంగ వైభవంగా ఈ జాతరను జరుపుకుంటారు. అక్కడి నుంచి ఆటపాటలతో, బైకాని వాళ్ల కథలతో గుట్టవైపు ప్రయాణిస్తారు. గుట్టకు చేరుకునే ముందు గంగదేవమ్మ తల్లికి గావాటను నోటితో కొరికి బలి ఇస్తారు. అనంతరం గుట్టపైకి వెళ్లి గుడి చుట్టూ మందగంపలతో ప్రదక్షిణ చేసి ఆ మందగంపలను గుడిపైన ఉంచి వెళతారు. 2వ రోజు ఆదివారం చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భక్తులు మందగంపలతో గుట్టకు చేరుకుంటారు. సాయంత్రం సమయంలో తల్లిగంప ప్రదక్షిణ ఘనంగా జరుగుతుంది. అదే రోజు రాత్రి తెల్లవారుజామున లింగమంతుల స్వామి, మాణిక్యాలదేవి కళ్యాణం నిర్వహించబడుతుంది. 3వ రోజు బలిపడులు, బోనాలు. కళ్యాణం అనంతరం సోమవారం తెల్లవారుజామున అమ్మవారికి వరద గొర్రె, బద్దెగొర్రె బలిపడులు జరుగుతాయి. లక్షలాది మంది భక్తులు తమ కోరికలు తీరుతాయనే నమ్మకంతో ఈ విధంగా మొక్కులు చెల్లిస్తారు. ఈ సందర్భంగా లింగమంతుల స్వామి గుట్ట రక్తంతో ఏరులుగా మారి వరదలుగా పారుతుంది. అనంతరం ఆగుమంచమ్మ, ఎలమంచమ్మ బోనాలు సమర్పించబడతాయి. భక్తులు కుండలలు పూనించి నైవేద్యం సిద్ధం చేసి గుట్టపైకి వెళ్లి గండదీపం ఎత్తుకొని ఒలింగా ఒలింగా అంటూ గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ఇలా చేస్తే తమ కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.
గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారికి బోనం సమర్పిస్తారు. తెలంగాణ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు భక్తి విశ్వాసాలతో లింగమంతుల స్వామిని దర్శించుకోవడానికి వస్తారు. జాతర రోజుల్లో ఎర్రబెల్లి లింగమంతుల స్వామి గుట్ట జనసంద్రంగా మారి భక్తి నినాదాలతో మార్మోగుతుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతర సమయంలో తెలంగాణ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఎర్రబెల్లి లింగమంతుల స్వామి గుట్టకు తరలివస్తారు. ఆ రోజుల్లో ఈ గుట్ట భక్తుల సందడితో హోరెత్తిపోతుంది. నాలుగవ రోజు ఈ జాతరలో అత్యంత ప్రత్యేకమైనది. ఈ రోజు కోసం భక్తులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తారు. చెంచువనిత అయిన మాణిక్యాలదేవి గొర్రెల కాపరి రూపంలో ఉన్న లింగం శివుడు వివాహం కోరుతాడు. మొదట ఆమె తిరస్కరిస్తుంది. శివుడు మాయోపాయం పన్నడంతో చెంచు సైన్యం గుడారంపై దాడి చేస్తుంది. చివరకు మాణిక్యాలదేవి లొంగిపోయి కళ్యాణానికి అంగీకరిస్తుంది. ఈ సంఘటనను మంగళవారం రోజు మాణిక్యాలదేవి గొర్రెల మంద ప్రవేశం ద్వారా నేటికి కళ్లకు కట్టినట్లుగా చిత్రిస్తారు. నాటి నుంచే చెంచుల దేవత అయిన చాముండేశ్వరి చామడమ్మ యాదవుల ఆరాధ్య దేవతగా పూజింపబడుతోంది. జాతర ఘనంగా ముగుస్తుంది.